ఈనాడు అధినేత రామోజీరావును కమ్మ కులగజ్జి పితామహుడిగా అభివర్ణిస్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. రామోజీరావు గారు కూడా అందుకు తగ్గట్టుగానే తన దినపత్రికలో టీడీపీకి మాత్రమే ఫేవర్గా రాస్తూ ఇతర పొలిటికల్ పార్టీస్ని వీలైనంత ఎక్కువగా డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ అవకాశం ఏమాత్రం వచ్చినా జనసేనను డిగ్రేడ్ చేస్తూ ఉంటారు రామోజీరావు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం ఈయనకు ఇష్టం లేదు కాబట్టి. కాగా ఇటీవల కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలోకి చేరడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గుండెల్లో రాయి పడింది. వెంటనే టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూను ముద్రగడ పద్మనాభం ఇంటికి పంపించి క్రెడిట్ తాను కూడా తీసుకోవాలని విఫలయత్నం చేశారు. కాగా ఈ రెండు వార్తలను ఈనాడు పేపర్లో ఎలా కవర్ చేశారో ఒకసారి పరిశీలించండి. కాపు ఉద్యమ నేత ఇంటికి తెదేపా నేత జ్యోతుల నెహ్రూ, జనసేన నేత శ్రీనివాస్ కూడా. ఏంటి ఎక్కడో తేడా కొట్టింది అనుకుంటున్నారా? ఎస్, మీ అనుమానం నిజమే. ఈ హెడ్డింగ్స్ ఈ రకంగా ఉండాలి. కాపు ఉద్యమ నేత ఇంటికి జనసేన నేత శ్రీనివాస్, తెదేపా నేత జ్యోతుల నెహ్రూ కూడా అని ఉండాలి. కానీ కులగజ్జికి ఘనత వహించిన మన రామోజీ చమక్కులన్నమాట ఇవి. ఇప్పుడు లోపల పేజీల్లో పబ్లిష్ అయిన ఈ ఫోటోలను, వాటి క్రింద న్యూస్ను ఒకసారి పరిశీలిద్దాం. మొదటి ఫోటో పెద్ద ఫోటో, ఎక్కువ మంది లీడర్స్ కనబడుతున్నారు. ఈ ఫోటో కింద న్యూస్ ఈ విధంగా పబ్లిష్ అయింది. కిర్లంపూడిలో తన నివాసానికి వచ్చిన తెదేపా నేత జ్యోతుల నెహ్రూకు తన కుమారుడు చల్లారావును పరిచయం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అట. ఇక రెండవ ఫోటో చిన్ని ఫోటో. ఇందులో కేవలం ముద్రగడ పద్మనాభం మరియు బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. న్యూస్ ఈ విధంగా పబ్లిష్ అయింది. ముద్రగడను కలిసి అభివాదం చేస్తున్న జనసేన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అట. అసలు విషయం తెలియని ఎవరైనా ఈ ఫోటోలను, వాటి క్రింద న్యూస్ని చూసి ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అవుతున్నారేమో, మధ్యలో జనసేన పానకంలో పుడకలా దూరిందన్న మాట అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటి? జనసేన ముద్రగడ పద్మనాభం మధ్యలో పానకంలో పుడకలా ఎంటర్ అయ్యింది తెలుగుదేశం పార్టీయే, అదేవిధంగా రామోజీరావే అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఒరే రామోజీ, నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు అసలు ఉన్నాయారా? ఇదరా నీ కులగజ్జి అని తిట్టాలనిపిస్తుందా? తప్పు, అలా తిట్టకూడదు. రామోజీరావు ముసలోడైనా సరే ఆయన మహానుభావుడు, నమస్కారం పెట్టండి.